ఒక యాక్టర్ని ఎందుకు ఇష్టపడతారు? అతను తీసే సినిమాలు బాగుంటే, లేదా డ్యాన్స్ బాగుంటే, లేదా యాక్టింగ్ బాగుంటే ఇష్టపడతారు. కానీ ఒక యాక్టర్ని దేవుడిలా కొలుస్తున్నారంటే అతనిలో ఏదో ఒక స్పెషాలిటీ ఖచ్చితంగా ఉండి తీరాలి. సో ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ స్టార్ట్ ది ఎపిసోడ్. పవన్ కళ్యాణ్ ఆయన ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఆయన ఏం చేసినా సరే ట్రెండే. ప్యాంట్ మీద ప్యాంట్ వేసిన ట్రెండే, ఎర్ర కనువ వేసుకున్న ట్రెండే, అతను కొన్న డైలాగ్స్ కూడా ట్రెండ్ అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ కంటే గొప్ప యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఆయనకున్న ఫ్యాన్ పేజ్ అండ్ ఫాలోయింగ్ అల్టిమేట్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి ఇంత స్టాండప్ రావడానికి చాలా కారణాలున్నాయి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ గారు 1996లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. నెపోటిజంతో వచ్చాడు అని వేలైతే చూపే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు. తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో బాడీ మీద బండలు పగలగొట్టించుకొని, చేతులపై కారు పంపించుకొని, ఇలా ఎన్నో స్టన్ చేసి తను కష్టపడి పైకి రావడానికి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాడు. మెగాస్టార్ తమ్ముడికి ఇవన్నీ చేయనవసరం లేదు. జస్ట్ చిరంజీవి తమ్ముడు అని తెలిసి చాలు సగానికి సగం మంది థియేటర్స్కి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తనకంటూ మార్క్ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నాడు. చిరంజీవి గారిని చూస్తూ, ఆయన పడ్డ కష్టాన్ని చూస్తూ పెరిగారు పవన్ కళ్యాణ్. సో అన్నయ్య చిరంజీవి లాగే తను కూడా కష్టపడి పైకి రావాలి అని అనుకున్నాడు. లేట్ 90స్లో, ఎర్లీ 2000స్లో ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్ సినిమాలు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అలాంటి టైంలో యూత్ని అట్రాక్ట్ చేసే సినిమాలతో వరుసగా హిట్లు కొట్టారు పోస్టర్ పవన్ కళ్యాణ్. కరుణాకరన్ డైరెక్షన్లో వచ్చిన తొలి ప్రేమ మూవీ ప్రతి ఒక్క మధ్యతరగతి అబ్బాయి కథని చెప్పింది. ఈ ఒక్క సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసిన సినిమాలు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి. ఖుషి, తమ్ముడు, తొలి ప్రేమ ఈ సినిమాలతో చాలా ఇమేజ్ వచ్చింది. మెయిన్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన ఫ్యాన్స్ కి దగ్గర చేసింది ఆయన స్టైల్. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే ఆయన హెయిర్ స్టైల్. ఆయనకు ముందు కూడా అలాంటి హెయిర్ స్టైల్ చాలా వచ్చాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో కొన్ని లక్షల మంది యూత్ అదే హెయిర్ స్టైల్ కాపీ కొట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన ఖుషి సినిమాల్లో వాడిన ఒడీస్, బాల సినిమాలో వేసుకున్న 1.5 లాక్ జీన్స్, గుడంబ శంకర్లో వేసుకున్న డబుల్ జీన్స్, అంతెందుకు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో ఎర్రగండువ కూడా కట్టుకున్నారు. అండ్ అది కూడా స్టైల్ అయిపోయింది. కేవలం ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా ఈ ఎర్రకండువ కట్టుకుని థియేటర్స్ కి వెళ్తున్నారంటే ఆయనకున్న క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయన చేసే క్యారెక్టర్స్. మీరు ఆయన కెరీర్ మొత్తం చూస్తే రియల్ లైఫ్ దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ ఆయన ఎక్కువగా చేశారు. ఖుషి, తొలి ప్రేమ, సుస్వాగతం ఈ మూవీస్ లో ప్రేమించే ఏజ్ లో ఎదురయ్యే ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఉంటాయి. జస్ట్ లవ్ స్టోరీనే కాదు, సొసైటీలో జరిగే వాటిని క్వశ్చన్ చేసే వాటిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. జల్సా, అన్నవరం, వకీల్ సాబ్, గోపాల గోపాల ఇలాంటి మూవీస్ లో సొసైటీలో ఏదో ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్. ఒక మాట మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ మెథడ్ యాక్టర్ అయితే కాదు. ఆయన కంటే పెద్ద యాక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ఉన్న స్టైల్, ఆయన యాటిట్యూడ్ మరి ఏ ఇతర యాక్టర్ కి కూడా ఉండదు. నాకు తెలిసి రజనీకాంత్ గారి తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఇరిగదీసిన డాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, వాళ్ళకి ఇవేం అవసరం లేదు. జస్ట్ ఆయన అలా స్క్రీన్ మీద అలా కనిపిస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారిని పిచ్చిగా ప్రేమించడానికి ఇంకో విషయం అతని ఎథికల్ వాల్యూస్. స్క్రీన్ మీద కాకుండా బయట కూడా ప్రేమించబడే అతి కొద్ది యాక్టర్స్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. చెప్పాలంటే ఆ లిస్ట్ లో ఈయన టాప్ లో ఉంటాడు. ఎథికల్ వాల్యూస్, నైతిక విలువలు ఎక్కువగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన చేసే బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ మాట అన్నమేమంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ అడ్వర్టైజ్మెంట్ చేశాడా అని చెప్పి. యాక్షన్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు యాడ్స్ చేయడం ఎప్పుడో ఆపేశారు. దీనికి రీజన్ అనవసరంగా ప్రజల మీద ఈ యాడ్స్ ని రుద్దడం ఎందుకని ఇష్టం లేక ఆపేశారు. 2000లో పెప్సీ సాఫ్ట్ డ్రింక్ యాడ్ ని పవన్ కళ్యాణ్ గారు చేశారు. పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మళ్ళీ 2017లో ఆంధ్ర మరియు తెలంగాణలో చేనేత కార్మికుల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నాడు. నెక్స్ట్ సింప్లిసిటీ. పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూస్ గమనిస్తే వేరే యాక్టర్స్ లాగా పద్ధతిగా అదే పదిగా నవ్వటం, అదే పొజిషన్ లో కూర్చోవటం ఇలాంటి చేయరు. ఆయన ఇంట్లో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. ఈ సింప్లిసిటీనే ఆయన ఫ్యాన్స్ కి చాలా నచ్చింది. నెక్స్ట్ ప్యాట్రియాటిజం. మీరు ఆయన గమనించారో లేదో, ఆడియో ఫంక్షన్ లో కానీ వేరే ఇతర ఫంక్షన్ మీటింగ్స్ లో కానీ ఆయన స్పీచ్ తర్వాత లాస్ట్ లో ఖచ్చితంగా జై హింద్ అని చెప్పంటారు. దీని ద్వారా ఆయనకు దేశం మీద నా అభిమానం తెలుస్తుంది. తన మూవీస్ లో ఏదో ఒక చోట ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, చైల్డ్ లేబర్ గురించి ఖచ్చితంగా సీన్స్ అండ్ సాంగ్స్ ఉంటాయి. నెక్స్ట్ లెస్ ఎక్స్పోజింగ్. ఇప్పుడు అంటే తప్పట్లేదేమో కానీ ఆయన చేసిన మొదటి మూవీస్ లో హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయడం చాలా అంటే చాలా తక్కువగా ఉండేది. ఐటమ్ సాంగ్స్ లో ఉన్నా కానీ అది జస్ట్ ఒక లిమిట్ వరకే ఉండేది. అండ్ ఆడవాళ్ళని హెరాస్ చేయడం, ఇబ్బంది పెట్టడం లాంటివి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వకీల్ సాబ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ దాంట్లో ఉమెన్ క్యారెక్టర్ కి సపోర్ట్ చేసే కాన్సెప్ట్ ఉండటం. నెక్స్ట్ ఫైట్స్.
పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో చాలా వరకు ఫైట్స్ న్యాచురల్ గా ఉంటాయి. మాక్సిమం గా అన్ని ఫైట్స్ కళ్యాణ్ గారే కంపోజ్ చేసుకుంటూ ఉంటారు. స్వతహాగా ఆయన కరాటే ఫైటర్ కాబట్టి రియలిస్టిక్ గా కంపోజ్ చేస్తూ ఉంటారు. తంతే ముగ్గురు నలుగురు ఎగిరిపోయే టైప్ లో రియలిస్టిక్ గా ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాయి. నెక్స్ట్, మల్టీ టాలెంటెడ్. పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ యాక్టర్, సింగర్, కొరియోగ్రఫర్, స్టంట్ కోఆర్డినేటర్, స్టోరీ రైటర్, సాంగ్ కొరియోగ్రఫర్, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సింపుల్ గా చెప్పాలంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏ రంగంలోకైనా దిగగలడు. ఎందుకంటే ఆయనకున్న టాలెంట్ అలాంటిది. సింగర్ గా తమ్ముడు, ఖుషి, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసిలో ఆయన సాంగ్స్ పాడటం చూస్తాం. ఖుషి సినిమాలో అమ్మాయి సన్నగా, ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే, పంజాలో టైటిల్ సాంగ్, పాపారాయుడు సాంగ్, గుడంబ శంకర్ అండ్ జానీ సినిమాలో మొత్తం సాంగ్స్కి ఆయనే కొరియోగ్రఫీ చేశాడు. అండ్ చిరంజీవి గారి డాడీ సినిమాలో స్టంట్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశాడు. అలాగే తమ్ముడు, ఖుషి, పద్రి, గుడంబ శంకర్ ఈ మూవీస్లో యాక్షన్ సీక్వెన్స్ అన్ని ఆయనే కంపోజ్ చేసుకున్నారు. సినిమా టాలెంట్ ని పక్కన పెడితే యాజ్ ఎ హ్యూమన్ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి. సమాజ సేవ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. అండ్ ఎంతో మందికి సాయం కూడా చేశారు, ఎంతో మందికి డొనేషన్స్ కూడా ఇచ్చారు. కానీ ఆయన ఏది కూడా బయట పెట్టుకోడు. అఫ్ కోర్స్ అందరు హీరోస్ సాయం చేసి బయటకు చెప్పుకోరు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన డొనేషన్స్ చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. ఆయన పాలిటిక్స్ లోకి రాకముందే సొసైటీలో జరిగే వాటి మీద తన తగ్గిన స్టేజ్లో ఫైట్ చేస్తూ ఉండేవారు. ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తన క్రేజ్ డబ్బులైందని కొంతమంది, లేదు తగ్గిపోయిందని ఇంకొంతమంది అంటూ ఉంటారు. పాలిటిక్స్ అండ్ ఆయన పర్సనల్ లైఫ్ పక్కన పెడితే ఒక హ్యూమన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక గాడ్ అని చెప్పాలి. కొంతమంది యాక్టర్స్ ని స్క్రీన్ మీద చూస్తే బాడీ షివర్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కరెంట్ పాస్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేను అన్నమాట అర్థమవుతుంది.